హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవగానే ఒక పాత బంగ్లాలో గొన్యో అనే పనివాడు ఏదో పూజ చేస్తూ ఉంటాడు. అదే టైం కి ఆ బంగ్లా ముందు ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది. అందులో ముగ్గురు లేడీస్ అండ్ ముగ్గురు జెంట్స్, ఒక పాప ఉంటారు. వాళ్ళు ఆ బంగ్లాని చూస్తూ ఈసారి ఎలా అయినా పని పూర్తి కావాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు అది ఏం పని, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలంటే ముందు ఈ మూవీలో క్యారెక్టర్స్ ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. యాక్చువల్ గా ఇప్పుడు మనకు కనిపిస్తున్న బంగ్లాలో ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. అన్న పేరు జయరాం అండ్ తమ్ముడి పేరు దీను. జయరాం కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మనోజ్ అండ్ చిన్న కొడుకు కార్తిక్. తన కూతురు పేరు నైనా. తర్వాత దీనుకి కేశవ్ అని ఒక్కగానొక్క కొడుకు. జయరాం విషయానికి వస్తే అతను ఒక జమీందారుగా ఉండేవాడు అండ్ దీను లేడీ గెటప్ వేసి నాటకాలు వేస్తూ ఉండేవాడు. దీను లేడీ గెటప్స్ వేస్తున్నాడన్న రీజన్ వల్ల కేశవ్ ని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ మీ నాన్న మగవాడు కాదు అని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. తన బాల్యమంతా అవమానాలతోనే గడిచిపోయింది. అందువల్ల కేశుకి వాళ్ళ నాన్నంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంకా మనోజ్ విషయానికి వస్తే వాళ్ళకి శైల అని ఒక కూతురు ఉంటుంది. తను ఒక ఆస్తమా పేషెంట్. మనోజ్ వాళ్ళ మామయ్య దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అవుతాడు. అంతేకాకుండా అతని భార్య యామినితో రిలేషన్ దెబ్బతిని డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళందరినీ గోన్యా దీనుకి సంవత్సరికం చేయడానికి పిలిచాడు. కానీ వాళ్ళు ఆ బంగ్లాని అమ్మేసి వచ్చే డబ్బులతో ఎవరి షేర్ వాళ్ళు తీసుకుని వెళ్లడానికి వచ్చారు. వాళ్ళల్లో కార్తిక్ వైఫ్ మాధవికి ఆ బంగ్లా చాలా బాగా నచ్చుతుంది. ఆమె ఆ ఇంటి గోడల్ని ప్రేమగా తాకుతూ ఎక్సైట్మెంట్ తో ఆ బంగ్లాని చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడే ఉండిపోదామని మాధవి కార్తిక్ ని అడుగుతుంది. కానీ ఆ బంగ్లా ఉన్న ఊర్లో ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల కార్తిక్ వద్దని చెప్తాడు. ఇంకా నైనాకి మ్యారేజ్ అయిన 1 month కే హస్బెండ్ చనిపోతాడు అండ్ లాస్ట్ కేశవ్ అన్మ్యారీడ్. యాక్చువల్ గా బంగ్లాని అమ్మడానికి అందరూ ఓకే చెప్తారు. కానీ సడన్ గా కేశవ్ కి దీను కనిపించి ఏదో మాట్లాడగానే తన డెసిషన్ చేంజ్ చేసుకుని ఆ బంగ్లాని అమ్మటానికి ఒప్పుకోడు. దాంతో అందరికి కేశవ్ పైన చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మనోజ్ మాట్లాడుతూ మీ నాన్న ఇల్లు అమ్మకుండా అడ్డుపడ్డాడు, ఇప్పుడు నువ్వు అడ్డుపడుతున్నావా అని బాగా కోప్పడతాడు. నెక్స్ట్ డే దీనుకి శాంతి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా శైలాకి ఒక అబ్బాయి కనిపించి మాయమైపోతాడు. దాంతో శైల బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. తన కేకలు విని తనకేమైందో అని టెన్షన్ గా అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు శైల అబ్బాయి కనిపించాడని చెప్తుంది. ఆ మాటలు విన్న గోన్యో తను దేన్నో చూసి భయపడినట్లుంది అని నచ్చ చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత లోపలికి చూస్తూ బయటకి రావద్దు అని చెప్పాను కదా అని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో నైనా గోన్యో దగ్గరికి వెళ్లి అసలు దీను బాబాయ్ ఎలా చనిపోయాడు అని అడుగుతుంది. దానికి గోన్యో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా దీను డ్రామాలో లేడీ గెటప్ వేయడానికి తన భార్య చీరలు అండ్ ఆమె నగలు వేసుకునేవాడు. అతను అమ్మాయిలాగా గెటప్ వేసుకుంటే చాలా అందంగా ఉండేవాడు. దాంతో ఎంతో మంది మగవాళ్ళు దీనుకి ప్రపోజ్ చేసేవాళ్ళు. అలా ఒకసారి డ్రామా చేస్తున్న దీనుని కొంతమంది రౌడీలు బలవంతంగా సెక్స్ అబ్యూస్ చేశారు. దాంతో దీనుకి జీవితం పైన విరక్తి కలిగి బావిలో దూకి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. తర్వాత నైనా కేశవ్ దగ్గరికి వెళ్లి ఈ ఇల్లు చాలా పాతబడిపోయింది కదా, ఇల్లు అమ్మకానికి ఒప్పుకోమని చెప్తుంది. దానికి కేశవ్ మాట్లాడుతూ మా నాన్న నా కోసం ఏమీ చేయలేకపోయినా కూడా మా అమ్మ మాత్రం నా గురించి చాలా ఆలోచించేది. నాకు డబ్బులు వస్తే గనుక ఈ ఇంటిని బాగు చేస్తాను అని చెప్తాడు. అప్పుడే నైనాకి కేశవ్ వాళ్ళ అమ్మ నగలు తీసి చూస్తుంటే వాటిపైన ఆశ కలుగుతుంది. తర్వాత ఎవ్వరూ లేని టైంలో ఆ నగలు దొంగలించి వాటన్నిటిని వేసుకుని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఎవరో నైనా రూమ్ డోర్ ని నాక్ చేస్తారు. ఇంతటితో సీన్ కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కి షిఫ్ట్ అవుతుంది. కేశవ్ వాళ్ళ అమ్మ నగలను ఎవరో దొంగలించారని అంటూ వాళ్ళ అన్నల పైన డౌట్ తో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి నైనా కనిపించడం లేదని తెలుస్తుంది. దాంతో అందరూ తనని వెతకటం కోసం వెహికల్ స్టార్ట్ చేస్తారు. కానీ అది స్టార్ట్ అవ్వదు. అప్పుడు వెహికల్ ని చెక్ చేస్తే ఎవరో వైర్ కట్ చేసి అలాగే టైర్స్ లో కూడా గాలి తీసేశారని అర్థమవుతుంది. దాంతో వాళ్ళు గోన్యోని నైనా ఇక్కడి నుంచి వెళ్లడానికి నువ్వేమైనా హెల్ప్ చేసావా అని నిలదీస్తారు. దానికి గోన్యో నేను మీ ఉప్పు తిని బతుకుతున్నాను, అలాంటి పని నేను ఎప్పటికీ చేయలేను అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. అప్పుడే శైల ఇంట్లో కనిపించదు. తనని వెతకటానికి అందరూ వెళ్తారు. అప్పుడు శైల ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి శైలకి ఏదో చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైం కి అందరూ అక్కడికి రావడంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శైల ఆ అబ్బాయి గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అదే టైం కి గోన్యో శైల మాటలకి అడ్డుపడి అందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో గోన్యో కేశవ్ ని ఇల్లమ్మడానికి ఒప్పుకుంటావా అని అడుగుతాడు. దానికి కేశవ్ నా ప్రాణం ఉన్నంత వరకు ఇల్లమ్మడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్తాడు. దాంతో గోన్యో మరి ఇక్కడే ఉండిపోతావా అంటే కేశవ్ ఇల్లు బానే ఉంది కానీ అన్నిటికీ దూరంగా ఇక్కడే ఉండిపోవాలంటే కష్టం అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో యామిని ఆ ఇల్లు అమ్మటం లేదు కాబట్టి అక్కడ ఉండడం వేస్ట్ అని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది.
ఉంటుంది. కానీ మనోజ్ ఈ ఒక్క రోజు వెయిట్ చేయి, కార్ రిపేర్ లో ఉంది కదా, అంతేకాకుండా ఇంత రాత్రి వేళ ఇక్కడ నుంచి అడవి దారిని దాటి వెళ్లాల్సి వస్తుంది, అది చాలా ప్రమాదం అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యామిని అతని మాటలు అస్సలు వినిపించుకోదు. దాంతో చేసేదేమీ లేక వెళ్లిపోవాలనే డిసైడ్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉండగా అదే టైం కి సడన్ గా ఇంటి రూఫ్ ఒకటి వాళ్ళిద్దరి పైన పడడంతో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. ఇప్పుడే మనకి మనోజ్ అండ్ యామినీలు చనిపోయిన బొమ్మలను గీసి ఉండడం చూస్తాము. ఇంకా అమ్మా నాన్నలు ఇద్దరు తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవటంతో శైలాకి హై ఫీవర్ వచ్చేస్తుంది. తర్వాత కార్తిక్ కేశవ్ తో మాట్లాడుతూ ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుంది, కనీసం ఇప్పటికైనా ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోమని అడుగుతాడు. కానీ కేశవ్ మళ్లీ లేదని సమాధానమిస్తాడు. దాంతో కార్తిక్ కి కోపం వచ్చి ఏదో ఒక రోజు నీకు కూడా ఇలాగే జరిగితే అప్పుడు అర్థమవుతుంది అని కేశవ్ ని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ శైలా దగ్గరికి మళ్లీ ఆ అబ్బాయి వచ్చి ఒకసారి బయటకు రా, నేను ఒకటి చూపించాలి అని చెప్పి తీసుకుని వెళ్తాడు. కానీ శైలా బయటకు వెళ్లి చూస్తే ఆ అబ్బాయి కనిపించడు. అప్పుడు గోన్యా వచ్చి ఈ టైంలో ఇలా తిరగకూడదు అని చెప్పి అలాగే నువ్వు ఇక్కడే ఉండిపో, సిటీకి వెళ్లొద్దు అని అడుగుతాడు. దానికి శైలా ఇక్కడ ఏముందని ఉండాలి, నాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు అని చెప్తుంది. అప్పుడే గోన్యో మాట్లాడుతూ ఇక్కడ మీ అమ్మా నాన్న మీ తాతయ్యలు అందరూ ఉన్నారు కదా అని చెప్తూ ఒక వైపు చూపిస్తాడు. శైలా అటువైపు చూస్తే అక్కడ మనోజ్ అండ్ యామిని ఉంటారు. వాళ్ళని చూసి శైలా సంతోషంతో వెళ్లి వాళ్ళని హక్ చేసుకుంటుంది. అప్పుడే శైలా చేతికి ఏదో అయిందని చూస్తే అది రక్తం. అప్పుడు మనోజ్ అండ్ యామిని ఆత్మలుగా కనిపించి శైలాని కూడా తమతో వచ్చేయమని అడుగుతారు. ఇదంతా చూసి శైలా భయపడిపోయి అన్కాన్షియస్ అయిపోతుంది. మాధవి శైలాని చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో కేశవ్ గోన్యోతో నేను రేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. దానికి గోన్యో ఈ ఇంటిని వదిలి వెళ్లొద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కేశవ్ అందుకు అస్సలు ఒప్పుకోడు. ఇంతలో కేశవ్ కి గజ్జల సౌండ్ వినిపిస్తుంది. దాంతో అతను ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్తాడు. అతన్ని చూసి కార్తిక్ ఇంత రాత్రి వేళ కేశవ్ ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుంటూ అతన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళగానే కేశవ్ కి అక్కడెవరో చీర కట్టుకుని ఒక బావి దగ్గర నిలబడి ఉన్నట్లు కనిపిస్తారు. దాంతో వచ్చింది దీను, అంటే వాళ్ళ నాన్న ఆత్మ అనుకుని ఎందుకు నన్ను ఇలా చిత్రవిధ చేస్తున్నావు, ఇప్పటికీ నేను నీ వల్ల చాలా కష్టాలు పడ్డాను, ఎన్నో అవమానాలు అనుభవించాను, ఆఖరికి నువ్వు చనిపోయినా కూడా నన్ను వదిలిపెట్టట్లేదు, ఇప్పుడు నువ్వు గనక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఆ బావిలో తోసి నేనే నిన్ను చంపేస్తాను అని మాట్లాడుతూ చాలా వేగంగా చీర కట్టుకుని ఉన్న ఆ పర్సన్ ని చంపటానికి బావి దగ్గరికి వెళ్తాడు. కానీ అదే టైం కి ఆ పర్సన్ పక్కకి తప్పుకోవటంతో కేశవ్ బావిలో పడిపోతాడు. అప్పుడే ఆ చీరలో ఉన్నది ఎవరో కాదు, ఆ ఇంటి పని మనిషి గోన్యో అని మనకు అర్థమవుతుంది. తర్వాత గోన్యో మాట్లాడుతూ నేను అప్పుడే చెప్పాను కదా ఇల్లు వదిలి వెళ్లొద్దు అని, నేను చెప్పినట్లు విని ఉంటే ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి, ఇప్పుడు చూడు అనవసరంగా చనిపోయావు అని అంటాడు. ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు అతనికి మనోజ్ అండ్ యామినీలని కూడా గోన్యోనే చంపి ఉంటాడు అని తెలుస్తుంది. దాంతో వెంటనే మాధవి దగ్గరికి వెళ్లి జరుగుతున్న ఘోరాలన్నిటికి కారణం గోన్యో అని చెప్పాలని ట్రై చేస్తాడు. అదే టైం కి తను అక్కడికి వచ్చి కార్తిక్ కాల్కి దెబ్బ ఉండడం చూసి మెడిసిన్ ఇస్తాడు. తర్వాత మాధవి మాట్లాడుతూ నాకు ఇల్లు చాలా నచ్చింది కాబట్టి మనం ఇక్కడే ఉండిపోదాం, నాకు ఇక్కడ నుంచి రావటం ఎంత మాత్రం ఇష్టం లేదు అని చెప్తుంది. దానికి గోన్యో మంచి మాట చెప్పావు, శైలాకి కూడా ఈ ఇల్లు బాగా నచ్చింది, అందువల్ల ఆమె కూడా ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. గోన్యో మాటలు వినగానే అతను శైలాని కూడా చంపేస్తాడని అర్థమయ్యి మాధవితో నేను వచ్చి పిలిచే వరకు రూమ్ డోర్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి శైలాని వెతకడానికి వెళ్తాడు. శైల ఇంట్లో కనిపించదు. దాంతో బయటకు వెళ్లి చూడగా ఒక చోట శైల అన్కాన్షియస్ అయి ఉంటుంది. దాంతో కార్తిక్ తనని తీసుకుని ఇంటికి వస్తాడు. తర్వాత కాసేపటికి శైలాకి ఆస్తమా అటాక్ అవుతుంది. తన ఇన్హేలర్ కోసం కార్తిక్ ఎంత వెతికినా కూడా అది అస్సలు కనిపించదు. టైం కి ఇన్హేలర్ దొరకకపోవడంతో శైల అక్కడికక్కడే చనిపోతుంది. అదే టైం కి గోన్యో చేతిలో ఆ ఇన్హేలర్ ని చూస్తాడు. అది చూసి కార్తిక్ శైల ఏం తప్పు చేసిందని తనని చంపేశావు అని అడుగుతాడు. దానికి గోన్యో మాట్లాడుతూ నేను తనని చంపలేదు, ఆమె వాళ్ళ అమ్మా నాన్నల్ని బాగా మిస్ అవుతుంది, అందుకే వాళ్ళ దగ్గరకు పంపించేశాను అని మనోజ్ యామిని శైలాల ఆత్మలను చూపిస్తాడు. అంతేకాకుండా ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఒక్క చేతితో కార్తిక్ గొంతు పట్టుకుని పైకి ఎత్తి పడేస్తాడు. దాంతో గోన్యో కూడా మనిషి కాదు అని అర్థమయ్యి ఇంకా అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు అని డిసైడ్ అయ్యి మాధవి కోసం వెతుకుతూ ఉంటే మేడ పైన తనను ఎవరో హిప్నటైజ్ చేసినట్లు మాధవి కార్తిక్ తో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో కార్తిక్ ఆమెని కాన్షియస్ లోకి తెచ్చి శైలాని గోన్యో చంపేశాడని, అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ అతనే చేశాడని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని మేడపై నుంచి స్టెప్స్ దిగుతూ ఉండగా స్టెప్స్ కింద నైనా డెడ్ బాడీ కనిపిస్తుంది. యాక్చువల్ గా నైనా నగలను దొంగలించి పారిపోయిందని ఇన్నాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ తను మాత్రం చనిపోయి ఉంటుంది. కార్తిక్ మాధవి
మాధవి బయటకు వెళ్లడానికి ట్రై చేస్తారు. కానీ డోర్ ఫర్నిచర్ అడ్డుగా ఉంటుంది. మరోవైపు గోన్యో వేడి నీళ్ళల్లో కత్తుల్ని స్టెరిలైజ్ చేస్తూ ఉంటాడు. అంతే, అతను మాధవిని చంపి తన బిడ్డని తీసుకోవడానికి రెడీ అవుతూ కార్తిక్ మాధవిల చితిని కూడా రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకా కార్తిక్ ఎంత ట్రై చేసినా కూడా అక్కడి నుంచి వెళ్ళలేకపోతాడు. తర్వాత కార్తిక్ సేఫ్టీ కోసం మాధవికి ఒక కత్తిని ఇచ్చి ఆమెని ఒక రూమ్ లో పెట్టి అక్కడి నుంచి బయటపడడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో చూడమని వెళ్ళిపోతాడు. మరోవైపు గోన్యో మాధవి దగ్గరికి వెళ్తాడు. తను ఎలాగోలా అతని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతుంది. అదే టైం కి ఆమెకి వాటర్ బర్స్ట్ అయ్యి డెలివరీ టైం దగ్గర పడిందని అర్థమయ్యి బయటకు వెళ్లి చూస్తే అక్కడ కార్తిక్ కనిపిస్తాడు. దాంతో మాధవి హాస్పిటల్ కి వెళ్లాలని అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదామని అంటుంది. దానికి కార్తిక్ హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా అంటూ వెహికల్ వైపు చూపిస్తాడు. అందులో మనోజ్, యామిని, కేశవ్, శైల ఉంటారు. వాళ్ళంతా ఆత్మలుగా మారి మాధవి వైపే వస్తూ ఉంటారు. అంటే గోన్యో కార్తిక్ ని కూడా చంపేస్తాడు. అప్పుడు మాధవి దయచేసి నా బిడ్డనేమీ చేయకండి అని చాలా వేడుకుంటుంది. దానికి గోన్యో ఇప్పటిదాకా జరిగిందంతా నీ బిడ్డ కోసమే కదా, అలాంటిది అతన్నెందుకు చంపుతారు అంటూ నా యజమాని వచ్చేస్తున్నాడు అని గట్టిగా అరుస్తాడు. అంటే దీను వాళ్ళ ఫాదర్ అనంత్ గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడే మూవీలో ఇప్పటిదాకా కనిపించకుండా తిరుగుతున్న అబ్బాయి వస్తాడు. యాక్చువల్ గా ఆ అబ్బాయి మాధవి కొడుకే. అంటే ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళంతా ఒక టైం ల్యాబ్స్ లో చిక్కుకుపోయి ప్రతి సంవత్సరం ఇంటికి వస్తూ గోన్యో చేతిలో చనిపోతూ ఉంటారు. అలా 10 years గడిచిపోయి ఉంటాయి. ఆ అబ్బాయి ఈ హత్యలన్నీ ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ వెహికల్ లో వాళ్ళంతా తిరిగి వస్తారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చూపిస్తూ ఈ మూవీ ఇక్కడితోనే ఎండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.